వేకువనే వాక్య ధ్యానం వినిచిన మీ అందరికీ బేతేలు పరిచర్ల తరపున వందనములు. మొదటి సమూయేలు 9వ అధ్యాయము. అఫీయకు పుట్టిన బెకోరతు కుమారుడైన సెరోరుకు జననమైన అబీయేలు కుమారుడగు కీషు అను బెన్యామీనీయుడొకడుండెను. కీషు భాగ్యవంతుడగు ఒక బెన్యామీనీయుడు. అతనికి సౌలు అను ఒక కుమారుడుండెను. అతడు బహు సౌందర్యము గల యవ్వనుడు. ఇశ్రాయేలీలలో అతని పాటు సుందరుడొకడునూ లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తు గలవాడు. సౌలు తండ్రి అయిన కీషు యొక్క గార్ధబములు తప్పిపోగా కీషు తన కుమారుడైన సౌలును పిలిచి, మన దాసులలో ఒకని తీసుకొని పోయి గార్ధబములను వెదుకుదమని చెప్పెను. అతడు పోయి ఎఫ్రాయిము మన్యము తిరిగి షాలీషా దేశమున సంచరింపగా అవి కనబడలేదు. తరువాత వారు షయలీము దేశమును దాటి సంచారము చేసిరి గాని అవి కనబడకయుండెను. బెన్యామీనీయుల దేశము సంచరించి చూడగా అవి దొరకలేదు. అయితే వారు నూపు దేశమునకు వచ్చినప్పుడు, మనము తిరిగి వెళ్ళుదము రమ్ము, గార్ధబముల కొరకు చింతింపక నా తండ్రి మన కొరకు విచారపడునేమోయని సౌలు తన యొద్దనున్న పనివారితో అనగా, వాడు, ఇదిగో ఈ పట్టణంలో దైవజనుడు ఒకడున్నాడు. అతడు బహుగనుడు. అతడు ఏ మాట చొప్పును ఆ మాట నెరవేరును. మనము వెళ్ళవలసిన మార్గమును అతడు మనకు తెలియజేయునేమో అని అతని యొద్దకు వెళ్ళుదము రండని చెప్పెను. అందుకు సౌలు, మనము వెళ్ళినడలా ఆ మనిషికి ఏమి తీసుకొని పోదుము? మన సామాగ్రిలో నుండి భోజన పదార్థములు సరిపోయినవి. ఆ దైవజనునికి బహుమానము తీసుకొని పోవుటకు మనకేమీ లేదు అని తన పనివానితో చెప్పి, మన యుద్ధ ఏమీ ఉన్నదని అడగగా, వాడు సౌలుతో, చిత్తగించుము, నా యుద్ధ పావుతులము వెండి కలదు. మనకు మార్గము తెలియజెప్పినందుకై దానిని ఆ దైవజనునికి ఇత్తునన్ను. ఇప్పుడు ప్రవక్తయును పేరునందు వాడు పూర్వము దీర్ఘదర్శి అని అనిపించుకొనెను. పూర్వము ఇశ్రాయేలీలలో దేవుని యొద్ద విచారణ చేయుటకై ఒకడు బయలుదేరిన ఎడల, మనము దీర్ఘదర్శకుని యుద్ధకు పోదము రండని జనులు చెప్పుకొనుట వాడుక. సౌలు, నీ మాట మంచిది, వెళ్ళుదము రమ్మనగా వారు దైవజనుడుండు ఊరికి పోయిరి. ఊరికి ఎక్కిపోచుండగా నీళ్లు చేదుకొనుటకై వచ్చిన కన్యకలు తమకు కనబడినప్పుడు, ఇక్కడ దీర్ఘదర్శి ఉన్నాడా అని అడిగిరి. అందుకు వారు, ఇదిగో అతడు మీ ఎదుటనే ఉన్నాడు, త్వరగా పోయి కలుసుకొనుడి. ఈ దినమే అతడు ఈ ఊరికి వచ్చును. నేడు ఉన్నత స్థలమందు జనులకు బలి జరుగును గనుక ఊరిలోనికి మీరు పోయిన క్షణమందే అతడు భోజనము చేయుటకు ఉన్నతమైన స్థలమునకు వెళ్ళకమునిపే మీరు అతని కనుగొందురు. అతడు రాకమునుపు జనులు భోజనం చేయుదురు. అతడు బలిని ఆశీర్వదించిన తరువాత పిలువబడిన వారు భోజనం చేయుదురు. మీరు ఎక్కిపోండి, అతని చూచుటకు ఇదే సమయమని చెప్పిరి. వారు ఊరిలోనికి రాగా ఉన్నతమైన స్థలమునకు పోవుచున్న సమూయేలు వారికి ఎదురుపడెను. సౌలు అచ్చటికి రేపు వచ్చునని యెహోవా సమూయేలునకు తెలియజేసెను. ఎట్లనగా, నా జనుల మొర నా యొద్దకు వచ్చెను, నేను వారిని దృష్టించి ఉన్నాను. కాగా ఫిలిష్తీయుల చేతిలో నుండి నా జనులను విడిపించుటకై నా జనులైన ఇశ్రాయేలీల మీద వారిని అధికారినిగా అభిషేకించుటకును రేపు ఈ వేళకు నేను బెన్యామీను దేశంలో నుండి ఒక మనుష్యుని నీ యొద్దకు రప్పించుదును. సౌలు సమూయేలునకు కనబడగానే, యెహోవా, ఇతడే నేను నీతో చెప్పిన మనిషి, ఇదిగో ఇతడే నా జనులను ఏలునని అతనితో సెలవిచ్చును. సౌలు గవినియందు సమూయేలును కలుసుకొని, దీర్ఘదర్శి ఇల్లు ఏది? దయచేసి నాతో చెప్పుమని అడగగా, సమూయేలు సౌలుతో, నేనే దీర్ఘదర్శిని. ఉన్నతమైన స్థలమునకు నాకు ముందు వెళ్ళుడి. నేడు మీరు నాతో కూడా భోజనం చేయవలెను. రేపు నీ మనసులోనున్నదంతయు నీవు తెలియజేసి నిన్ను వెళ్ళనిచ్చెదను. 3 దినముల క్రిందట తప్పిపోయిన నీ గార్ధబములను గూర్చి విచారపడకుము, అవి దొరికినవి. ఇశ్రాయేలీలో అభిష్టము ఎవరి యందున్నది? నీ యందును నీ తండ్రి ఇంటి వారి యందును గదా అనెను. అందుకు సౌలు, నేను బెన్యామీనీయుడను కానా? నా గోత్రము ఇశ్రాయేలీల గోత్రంలో స్వల్పమైనది కాదా? నా ఇంటివారు బెన్యామీను గోత్రపు ఇంటి వారందరిలో అల్పులు కారా? నాతో ఇలాగు ఎందుకు కలుగుచున్నావు అనెను. అయితే సమూయేలు సౌలును అతని పనివానిని భోజనశాలలోనికి తోడుకొని పోయి పిలువబడిన దాదాపు 30 మందిలో ప్రధాన స్థలం ముందు వారిని కూర్చుండబెట్టి, పచనకర్తతో,
నేను నీ దగ్గర నుంచోమని చెప్పి నీ చేతికిచ్చిన భాగమును తీసుకొని రమ్మనగా వచనకర్త జబ్బను దాని మీద నున్న దానిని తీసుకుని వచ్చి సౌలు ఎదుట ఉంచగా సమూయేలు సౌలుతో ఇట్లనెను, చూడుము, మనము కలుసుకొను కాలమునకై దాచియుంచబడిన దానిని నీకు పెట్టి ఉన్నాను. జనులను పిలిచితినని నేను వచనకర్తతో చెప్పినప్పుడు ఇది నీ కొరకుంచవలసినదని చెప్పి తిని. ఆ దినమున సౌలు సమూయేలుతో కూడా భోజనం చేసెను. పట్టణస్థులు ఉన్నతమైన స్థలము మీద నుండి దిగుచుండగా సమూయేలు సౌలుతో మిద్దె మీద మాట్లాడుచుండెను. మరునాడు తెల్లవారినప్పుడు సమూయేలు మిద్దె మీదనున్న సౌలును పిలిచి, నేను నిన్ను సాగనంపుటకై లెమ్ము అని చెప్పగా సౌలు లేచెను. తరువాత వారిద్దరు బయలుదేరి ఊరి చివరకు వచ్చుచుండగా సమూయేలు సౌలుతో, మనకంటే ముందుగా వెళ్ళుమని ఈ పనివానితో చెప్పుము. దేవుడు సెలవిచ్చినది నేను నీకు తెలియజెప్పు వరకు నీవిక్కడ నిలిచి ఉండుమనేను. అంతటా వాడు వెళ్ళెను. 10వ అధ్యాయము. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకుని సౌలు తల మీద తైలము పోసి అతని ముద్దు పెట్టుకుని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఇలాగ సెలవిచ్చాను. ఈ దినమున నీవు నా యొద్ద నుండి పోయిన తరువాత బెన్యామీను సరిహద్దులో సెలహులో నుండి రాహేలు సమాధి దగ్గర ఇద్దరు మనుష్యులు నీకు కనబడుదురు. వారు నీవు వెదకబోయిన గార్ధవములు దొరికినవి. నీ తండ్రి తన గార్ధవముల కొరకు చింతింపక నా కుమారుని కనుగొనుటకై నేనేమి చేతునని నీ కొరకు విచారపడుచున్నాడని చెప్పుదురు. తరువాత నీవు అక్కడి నుండి వెళ్ళి తాబోరు మైదానమునకు రాగానే అక్కడ బేతేలునకు దేవుని యొద్దకు పోవు ముగ్గురు మనుషులు నీకు ఎదురుపడుదురు. ఒకడు 3 మేకపిల్లలను, ఒకడు 3 రొట్టెలను, ఇంకొకడు ద్రాక్షారసపు తిత్తిని మోయించు వత్తురు. వారు నిన్ను కుశల ప్రశ్నలను అడిగి నీకు 2 రొట్టెలు ఇత్తురు. అవి వారి చేత నీవు తీసుకొనవలెను. ఈలాగు పోవచ్చు ఫిలిష్తీయుల దండు కాపువారందరూ దేవుని కొండకు చేరుదువు. అచ్చట ఊరి దగ్గరకు నీవు రాగానే స్వరమండలము, తంబుర, సన్నాయి, సితార వాయించు వారి వెనుక ఉన్నతమైన స్థలము నుండి దిగి వచ్చు ప్రవక్తల సమూహము నీకు కనబడను. వారు ప్రకటన చేయుచు వత్తురు. యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగి వచ్చును. నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సు వచ్చును. దేవుడు నీకు తోడుగా నుండును గనుక ఈ సూచనలు నీకు సంభవించిన తరువాత నీకు మంచిదని తోచిన దాని చేయము. నాకంటే ముందు నీవు గిల్గాలునకు వెళ్ళగా దాన బలులను సమాధాన బలులను అర్పించుటకై నేను నీ యొద్దకు దిగి వత్తును. నేను నీ యొద్దకు వచ్చి నీవు చేయవలసిన దాన్ని నీకు తెలియజేయు వరకు 7 దినముల పాటు నీవు వచ్చుట నిలువవలెను. అతడు సమూయేలు నొద్ద నుండి వెళ్ళిపోవుటకై తిరుగుగా దేవుడు అతనికి క్రొత్త మనస్సు అనుగ్రహించెను. ఆ దినముననే ఆ సూచనలు కనబడెను. వారు ఆ కొండ దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహము అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదికి వచ్చెను. అతడు వారి మధ్యను ఉండి ప్రకటన చేయుచుండెను. పూర్వము అతని నెరిగిన వారందరూ అతడు ప్రవక్తలతో కూడా నుండి ప్రకటించుట చూచి, కీషు కుమారునికి సంభవించినదేమిటి? సౌలును ప్రవక్తలలో ఉన్నాడా? అతను ఒకనితో ఒకడు చెప్పుకొనగా ఆ స్థలమందు ఒకడు వారి తండ్రి ఎవడని అడిగెను. అందుకు సౌలును ప్రవక్తలలో ఉన్నాడా అను సామెత పుట్టెను. అంతటా అతడు ప్రకటించుట చాలించి ఉన్నత స్థలమునకు వచ్చెను. సౌలు యొక్క పినతండ్రి అతనిని అతని పనివానిని చూచి, మీరిద్దరూ ఎక్కడికి పోతురని అడుగగా అతడు, గార్ధవములను వెతకబోతుమి, అవి కనబడకపోగా సమూయేలు నొద్దకు పోతుమని చెప్పినప్పుడు సౌలు తన పినతండ్రి సమూయేలుతో, నేను నీతో చెప్పిన సంగతి నాతో చెప్పుమని అతనితో అనగా, సౌలు గార్ధవములు దొరికినవని అతడు చెప్పినని తన పినతండ్రితో అనెను గాని రాజ్యంను గూర్చి సమూయేలు చెప్పిన మాటలను తెలుపలేదు. తరువాత సమూయేలు మిస్పాకు యెహోవా యొద్దకు జనులను పిలువనంపించి ఇశ్రాయేలీయులతో ఇట్లనెను, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను ఇశ్రాయేలీయులైన మిమ్మును ఐగుప్తు దేశంలో నుండి రప్పించి ఐగుప్తీయుల వంశంలో నుండి మిమ్మను బాధపెట్టిన జనములన్నిటి వశముల నుండి విడిపించుకుని, అయినను మీ దుర్దశలన్నిటినీ ఉపద్రవములన్నిటినీ పోగొట్టి మిమ్మను రక్షించిన మీ దేవుని మీరు
ఇప్పుడు విసర్జించి మా మీద ఒకని రాజుగా నియమింపమని ఆయనను అడిగి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మీ గోత్రముల చొప్పున మీ కుటుంబముల చొప్పున మీరు యెహోవా సన్నిధిని హాజరు కావలెను. ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటినీ సమూయేలు సమకూర్చగా బెన్యామీను గోత్రము ఏర్పడెను. బెన్యామీను గోత్రము వారి ఇంటి కూటముల ప్రకారము అతడు సమకూర్చగా మద్రి ఇంటి కూటమి ఏర్పడెను. తర్వాత కీషు కుమారుడైన సౌలు ఏర్పడెను. అయితే జనులు అతని వెతికినప్పుడు అతడు కనబడలేదు. కావున వారు ఇక్కడికి ఇంకొక మనుష్యుడు రావలసి ఉన్నదా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా ఇదిగో అతడు సామానులో దాగి ఉన్నాడని సెలవిచ్చెను. వారు పరుగెత్తిపోయి అక్కడ నుండి అతని తోడుకొని వచ్చిరి. అతడు జనసమూహములలో నిలిచినప్పుడు భోజనము మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడుగా కనబడెను. అతడు సమూయేలు జనులందరిలో యెహోవా ఏర్పరచిన వానిని మీరు చూచితిరా? జనులందరిలో అతని వంటి వాడొకడునూ లేడని చెప్పగా జనులందరూ బొబ్బులు పెట్టుచు రాజు చిరంజీవి యగునుగాక అని కేకలు వేసిరి. తరువాత సమూయేలు రాజ్యపాలన పద్ధతిని జనులకు వినిపించి ఒక గ్రంథమందు వ్రాసి యెహోవా సన్నిధిని దాన్ని నుంచెను. అంతటా సమూయేలు జనులందరినీ వారి ఇళ్లకు పంపివేసెను. సౌలును గిబియాలోని తన ఇంటికి వెళ్ళిపోయాను. దేవుని చేత హృదయ ప్రేరేపణ నొందిన శూరులు అతని ఇంట వెళ్ళిరి. పనికిమాలిన వారు కొందరు ఈ మనుష్యుడు మనలను ఎలాగూ రక్షింపగలడని చెప్పుకొనుచు అతని నిర్లక్ష్యము చేసి అతనికి కానుకలు తీసుకుని రాకుండగా అతడు చెవిటివాడైనట్టు ఊరకుండెను. వేకువనే వాక్య ధ్యానం వినుచున్న మీ అందరికీ బేతేలు పరిచర్యల తరపున మా వందనములు. నిర్గమకాండము 11వ అధ్యాయము. మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను ఫరో మీదికిని ఐగుప్తు మీదికిని ఇంకొక తెగులును రప్పించెదను. అటు తర్వాత అతడు ఇక్కడ నుండి మిమ్మును పోనిచ్చును. అతడు మిమ్మును పోనిచ్చినప్పుడు ఇక్కడ నుండి మిమ్మును బొత్తిగా వెళ్ళగొట్టును. కాబట్టి తన చెలికాని యొద్ద ప్రతి పురుషుడు తన చెలికత్తి యొద్ద ప్రతి స్త్రీయును వెండి నగలను బంగారు నగలను అడిగి తీసుకొనుడని ప్రజలతో చెప్పుము. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను. అదిగాక ఐగుప్తు దేశంలో మోషే అను మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడాయెను. మోషే ఫరోతో ఇట్లా నేను యెహోవా సెలవిచ్చినది మనగా మధ్యరాత్రి నేను ఐగుప్తు దేశంలోనికి బయలు వెళ్ళెదను. అప్పుడు సింహాసనము మీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకొని తిరగలి విసురు దాసి పిల్లల వరకు ఐగుప్తు దేశమందలి తొలి పిల్లలందరూ చచ్చెదరు. జంతువులలోనూ తొలి పిల్లలన్నీ చచ్చును. అప్పుడు ఐగుప్తు దేశమందంతటా మహాఘోష పుట్టును. అట్టి ఘోష అంతకు ముందు పుట్టలేదు, అట్టిది ఇక మీదట పుట్టదు. యెహోవా ఐగుప్తీయులను ఇశ్రాయేలీయులను వేరుపరచునని మీకు తెలియబడినట్లు మనుష్యుల మీద గాని జంతువుల మీద గాని ఇశ్రాయేలీయులలో ఎవరి మీదనైనా ఒక్క కుక్కయు తన నాలుక ఆడించదు. అప్పుడు నీ సేవకులైన వీరందరూ నా యొద్దకు వచ్చి నాకు నమస్కారము చేసి నీవును నిన్ను ఆశ్రయించియున్న ఈ ప్రజలందరూ బయలువెళ్ళుడని చెప్పుదురు. ఆ తరువాత నేను వెళ్ళుదుననెను. మోషే అలాగూ చెప్పి ఫరో యొద్ద నుండి అత్యాగ్రహముతో వెళ్ళిపోయెను. అప్పుడు యెహోవా ఐగుప్తు దేశంలో నా మహత్కార్యములు విస్తారమగునట్లు ఫరో మీ మాట వినడని మోషేతో చెప్పెను. మోషే అహరోనుల ఫరో ఎదుట ఈ మహత్కార్యములను చేసిరి. అయినను యెహోవా ఫరో హృదయంను కఠినపరచగా అతడు తన దేశంలో నుండి ఇశ్రాయేలీయులను పోనీయడాయెను. 12వ అధ్యాయము. మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగు సెలవిచ్చెను. నెలలో ఈ నెల మీకు మొదటిది. ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలీయుల సర్వసమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబంలో లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రెపిల్లనైనను మేకపిల్లనైనను అనగా ప్రతి ఇంటికిని ఒక గొర్రెపిల్లనైనను ఒక మేకపిల్లనైనను తీసుకొనవలెను.
ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయినెడల వాడును వాని పొరుగువాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకోవలెను. ఆ గొర్రెపిల్లను భుజించుటకు ప్రతివాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలెను. నిర్దోషమైన 7 మగపిల్లలను తీసుకొనవలెను. గొర్రెలలో నుండి అయినను మేకలలో నుండి అయినను దాన్ని తీసుకొనవచ్చును. ఈ నెల 14వ దినము వరకు మీరు దానిని ఉంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలీల సమాజపు వారందరూ తమ తమ కూటంలలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తం కొంచెము తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వారబంధపు 2 నిలువ కమ్ముల మీదను పైకమ్మి మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్నిచేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. చేదుకూరలతో దాన్ని తినవలెను. దాని తలను దాని కాళ్ళను దాని అంత్రములను అగ్నితో కాల్చి దాన్ని తినవలెను. దానిలో ఉడకనిదైనను నీళ్లతో వండబడినదైనను తినకూడదు. ఉదయకాలము వరకు దానిలోనిదేదియూ మిగిలింపకూడదు. ఉదయకాలము వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చివేయవలెను. మీరు దానిని తినవలసిన విధమేమనగా, మీరు నడుము చుట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలెను. అది యెహోవాకు పస్కా బలి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందులి మనుష్యులలోనే గాని జంతువులలోనే గాని అది యెహోవాకు పస్కా బలి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుష్యులలోనే గాని జంతువులలోనే గాని తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలకందరికీ తీర్పు తీర్చెదను. నేను యెహోవాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మును సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును. మీరు యెహోవాకు పండుగగా దానిని ఆచరింపవలెను. తరములకు నిత్యమైన కట్టడిగా దానిని ఆచరింపవలెను. 7 దినములు పులియని రొట్టెలు తినవలెను. మొదటి దినమున మీ ఇండ్లలో నుండి పొంగినది పారవేయవలెను. మొదటి దినమున మొదలుకొని 7వ దినము వరకు పులిసిన దానిని తిను ప్రతి మనుష్యుడు ఇశ్రాయేలీయులలో నుండి కొట్టివేయబడును. ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను 7వ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకొనవలెను. ఆ దినముల యందు ప్రతివాడు తినవలసినది మాత్రమే మీరు సిద్ధపరచవచ్చును. అదియుగాక మరి ఏ పనియూ చేయకూడదు. పులియని రొట్టెల పండుగను మీరు ఆచరింపవలెను. ఆ దినమందే నేను మీ సమూహములను ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించితిని గనుక మీరు మీ తరములన్నిటిలో ఈ దినమును ఆచరింపవలెను. ఇది మీకు నిత్యమైన కట్టడగా ఉండును. మొదటి నెల 14వ దినము సాయంకాలం మొదలుకొని ఆ నెల 21వ దినము సాయంకాలము వరకు మీరు పులియని రొట్టెలను తినవలెను. 7 దినములు మీ ఇండ్లలో పొంగినదేదియూ ఉండకూడదు. పులిసిన దానిని తినువాడు అన్యుడే గాని దేశంలో పుట్టినవాడే గాని ఇశ్రాయేలీల సమాజంలో నుండక కొట్టివేయబడను. మీరు పులిసినదేదియూ తినక మీ నివాసములన్నిటిలోనూ పులియని వాటినే తినవలెనని చెప్పమనెను. కాబట్టి మోషే ఇశ్రాయేలీల పెద్దలనందరినీ పిలిపించి వారితో ఇట్లనెను, మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లలను తీసుకొని పస్కా పశువును వధించుడి. మరియు హిస్సోపు కుంచె తీసుకొని పళ్ళెంలోనున్న రక్తములో దాన్ని ముంచి ద్వారబంధపు పైకమ్మిని 2 నిలువు కమ్ములను పళ్ళెంలోని రక్తమును తాకింపవలెను. తరువాత మీలోనెవరునూ ఉదయము వరకు తన ఇంటి ద్వారము నుండి బయలు వెళ్ళకూడదు. యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయుచు ద్వారబంధపు పైకమ్మి మీదను 2 నిలువు కమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపులను దాటిపోవును. మిమ్మును హతము చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారకుని చొరనీయుడి. కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారులకును దీనిని కట్టడగా ఆచరింపవలెను. యెహోవా తాను సెలవిచ్చినట్లు మీకిచ్చుచున్న దేశమందు మీరు ప్రవేశించిన తరువాత మీరు దీనిని ఆచరింపవలెను. మరియు మీ కుమారులు
మీరు ఆచరించు ఈ ఆచారం ఏమిటని మిమ్మల్ని అడిగినప్పుడు మీరు, ఇది యెహోవాకు పస్కా బలి. ఆయన ఐగుప్తీయులను హతము చేయుచు మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులోనున్న ఇశ్రాయేలీల ఇండ్లను విడిచిపెట్టెను అనవలెనని చెప్పెను. అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కారము చేసిరి. అప్పుడు ఇశ్రాయేలీలు వెళ్ళి అలాగు చేసిరి. యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లే చేసిరి. అర్ధరాత్రి వేళ జరిగినది ఏమనగా, సింహాసనము మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలోనున్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలిపిల్లలందరినీ, పశువుల తొలిపిల్లలన్నిటినీ యెహోవా హతము చేసెను. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తీయులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒక్కటైనను లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష వినపడెను. ఆ రాత్రివేళ ఫరో మోషే అహరోనులను పిలిపించి వారితో, మీరును ఇశ్రాయేలీయులను లేచి నా ప్రజల మధ్య నుండి బయలువెళ్ళుడి. మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి. మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసుకొని పోవుడి. నన్ను దీవించుడని చెప్పెను. ఐగుప్తీయులు మనమందరము చచ్చిన వారమనుకొని మన దేశములో నుండి ప్రజలను పంపుటకు త్వరపడి వారిని బలవంతము చేసిరి. కాబట్టి ప్రజలు తమ పిండి ముద్దను తీసుకొని అది పులియక మునిపే పిండి పిసుకు తొట్లలో దాన్ని మూట కట్టుకొని తమ భుజముల మీద పెట్టుకొని పోయిరి. ఇశ్రాయేలీలు మోషే మాట చొప్పున చేసి ఐగుప్తీయుల యొద్ద వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను అడిగి తీసుకొనిరి. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను గనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. అట్లు వారు ఐగుప్తీయులను దోచుకొనిరి. అప్పుడు ఇశ్రాయేలీలు రమాసీను నుండి సుక్కోతునకు ప్రయాణమై పోయిరి. వారు పిల్లలుగాక కాల్బలము 6,00,000 వీరులు, అనేకులైన అన్యజనులు సమూహమును, గొర్రెల ఎద్దులు మొదలైన పశువుల గొప్ప మందయంతయు వారితో కూడా బయలుదేరెను. వారు ఐగుప్తులో నుండి తెచ్చిన పిండి ముద్దతో పొంగని రొట్టెలను చేసి కాల్చిరి. వారు ఐగుప్తులో నుండి వెళ్ళగొట్టబడి తడవు చేయక లేకపోయిరి కనుక అది పులిసి ఉండలేదు. వారు తమ కొరకు వేరొక ఆహారం సిద్ధపరచుకొని ఉండలేదు. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నివసించిన కాలము 400 సంవత్సరములు. ఈ 430 సంవత్సరములు గడిచిన తరువాత జరిగినదేమనగా, ఆ దినమందే యెహోవా సేనలన్నీయు ఐగుప్తులో నుండి బయలుదేరిపోయెను. ఆయన ఐగుప్తు దేశంలో నుండి వారిని బయటికి రప్పించినందుకు ఇది యెహోవాకు ఆచరింపదగని రాత్రి. ఇశ్రాయేలీలందరూ తమ తమ తరములలో యెహోవాకు ఆచరింపదగిన రాత్రి ఇదే. మరియు యెహోవా మోషే అహరోనుతో ఇట్లనెను, ఇది పస్కా పండుగను గూర్చిన కట్టడ. అన్యుడెవడునూ దాన్ని తినకూడదు గాని వెండితో కొనబడిన దాసుడు సున్నతి పొందిన వాడైతే దాన్ని తినవచ్చును. పరదేశియు కూలికి వచ్చిన దాసుడును దాన్ని తినకూడదు. మీరు ఒక్క ఇంటిలోనే దాన్ని తినవలెను. దాని మాంసములో కొంచెమైనను ఇంటిలో నుండి బయటికి తీసుకొని పోకూడదు. దానిలో ఒక్క ఎముకనైనను మీరు విరవకూడదు. ఇశ్రాయేలీల సర్వ సమాజము ఈ పండుగను ఆచరింపవలెను. నీ యొద్ద నివసించు పరదేశి యెహోవా పస్కాను ఆచరింపగోరిన యెడల అతనికి కలిగిన ప్రతి మగవాడు సున్నతి పొందవలెను. తరువాత అతడు సమాజంలో చేరి దాన్ని ఆచరింపవచ్చును. అటివాడు మీ దేశంలో పుట్టువానితో సముడుగాను సున్నతి పొందనివాడు దాన్ని తినకూడదు. దేశస్థునికి మీలో నివసించు పరదేశికిని దీని గూర్చి ఒకటే విధి ఉండవలనెను. ఇశ్రాయేలీలందరూ అలాగు చేసిరి. యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. యెహోవా ఇశ్రాయేలీలను వారి వారి సమూహముల చొప్పున ఆనాడే ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించెను. 13వ అధ్యాయము. మరియు యెహోవా మోషేతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీలలో మనుష్యుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము, అది నాదని చెప్పెను. మోషే ప్రజలతో ఇట్లనెను, మీరు దాసగృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకము చేసుకొనుడి. యెహోవా తన బాహుబలము
చేత దానిలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించెను. పులిసినదేదియూ తినవద్దు. అబీబను నెలలో ఈ దినమందే మీరు బయలుదేరి వచ్చితిరి గదా. యెహోవా నీకిచ్చెదనని నీ పితరులతో ప్రమాణము చేసినట్లు కనానీయులకును, హిత్తీయులకు, అమోరీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమయ్యుండు పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నిన్ను రప్పించిన తరువాత నీవు ఈ ఆచారమును ఈ నెలలోనే జరుపుకొనవలెను. 7 దినములు నీవు పులియని రొట్టెలను తినవలెను. 7వ దినమున యెహోవాకు పండుగ ఆచరింపవలెను. పులియని వాటినే 7 దినములు తినవలెను. పులిసినదేదియూ నీ యొద్ద కనబడకూడదు. నీ ప్రాంతములన్నిటిలోనూ పొంగినదేదియూ నీ యొద్ద కనపడకూడదు. మరియు ఆ దినమున నేను ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు యెహోవా నాకు చేసిన దాని నిమిత్తము పొంగని రొట్టెలను తినుచున్నానని నీ కుమారునికి తెలియజెప్పవలెను. యెహోవా ధర్మశాస్త్రము నీ నోట నుండునట్లు బలమైన చేతితో యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను బయటికి రప్పించుననుటకు ఈ ఆచారము నీ చేతి మీద నీకు సూచనగాను నీ కన్నుల మధ్య జ్ఞాపకార్థముగాను ఉండును. కాబట్టి ప్రతి సంవత్సరము ఈ కట్టడను దాని నియామక కాలమును ఆచరింపవలెను. యెహోవా నీతోనూ నీ పితరులతోనూ ప్రమాణము చేసినట్లు ఆయన కనానీయుల దేశంలోనికి నిన్ను చేర్చి దాన్ని నీకిచ్చిన తరువాత ప్రతి తొలిచూలు పిల్లలను నీకు కలుగు పశువుల సంతతిలోనూ ప్రతి తొలి పిల్లలను యెహోవాకు ప్రతిష్ఠింపవలెను. వానిలో మగ సంతానము యెహోవా దగును. ప్రతి గాడిద తొలిపిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రెపిల్లను ప్రతిష్ఠింపవలెను. అట్లు దానిని విడిపించిన యెడల దాని మెడను విరుగదీయవలెను. నీ కుమారులలో తొలిచూలి అయిన ప్రతి మగవానిని వెల ఇచ్చి విడిపింపవలెను. ఇక మీదట నీ కుమారుడు ఇది ఏమిటని నిన్ను అడిగినప్పుడు నీవు వాని చూచి బాహుబలము చేత యెహోవా దాసగృహమైన ఐగుప్తులో నుండి మనలను బయటికి రప్పించెను. ఫరో మనలను పోనీయకుండా తన మనస్సును కఠినపరుచుకొనగా యెహోవా మనుష్యుల తొలి సంతానమేమి జంతువుల తొలి సంతానమేమి ఐగుప్తు దేశంలో తొలి సంతానం అంతయు సంహరించెను. ఆ హేతువు చేతను నేను మగదైన ప్రతి తొలిచూలు పిల్లను యెహోవాకు బలిగా అర్పించుదును. అయితే నా కుమారులలో ప్రతి తొలి సంతానము వెల ఇచ్చి విడిపించుదునని చెప్పవలెను. బాహుబలము చేత యెహోవా మనలను ఐగుప్తులో నుండి బయటికి రప్పించెను గనుక ఆ సంగతి నీ చేతి మీద సూచనగాను నీ కన్నుల మధ్య లలాట పత్రికగాను ఉండవలెను అని చెప్పెను. మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు మీరు పశ్చాత్తాపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకుని ఫిలిష్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను. ఇశ్రాయేలీల యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులో నుండి వచ్చిరి. మరియు మోషే యోసేపు ఎముకలకు తీసుకొని వచ్చెను. అతడు దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును. అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవలనని ఇశ్రాయేలీల చేత రూఢిగా ప్రమాణము చేయించుకొని ఉండెను. వారు సుక్కోతు నుండి ప్రయాణమైపోయి అరణ్యము దగ్గరనున్న ఏతాములో దిగిరి. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభంలోను వారికి వెలిగించుటకు రాత్రివేళ అగ్నిస్తంభంలోనూ ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఆయన పగటివేళ మేఘస్తంభంనైనను రాత్రివేళ అగ్నిస్తంభంనైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. 14వ అధ్యాయము. మరియు యెహోవా మోషేతో ఇలాగు సెలవిచ్చెను. ఇశ్రాయేలీలు తిరిగి పీహహీరోతు ఎదుటను అనగా మిగ్దోలుకు సముద్రమునకు మధ్యనున్న బయల్సెఫోను ఎదుటను దిగవలనని వారితో చెప్పుము. దాని ఎదుటి సముద్రమునొద్ద వారు దిగవలెను. ఫరో ఇశ్రాయేలీలను గూర్చి వారు ఈ దేశంలో చిక్కుబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేసినని అనుకొనును. అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచెదను. అతడు వారిని తరుమగా నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలనను మహిమ తెచ్చుకొందును. నేను యెహోవానని ఐగుప్తీయులందరూ తెలుసుకొందురనెను. వారు అలాగు దిగిరి. ప్రజలు పారిపోయినట్లు
ఐగుప్తు రాజునకు తెలుపబడినప్పుడు ఫరో హృదయమును అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధముగా త్రిప్పబడి, మనమెందుకు ఇలాగు చేసితిమి, మన సేవలో నుండకుండా ఇశ్రాయేలీలను ఎందుకు పోనిచ్చితిమి అని చెప్పుకొనిరి. అంతటా అతడు తన రథమును సిద్ధపరచుకుని తన జనమును తనతో కూడా తీసుకొని పోయెను. మరియు అతడు శ్రేష్టమైన 600 రథములను, ఐగుప్తు రథములన్నిటినీ, వాటిలో ప్రతి దాని మీద అధిపతులకును తోడుకొని పోయెను. యెహోవా ఐగుప్తు రాజైన ఫరో హృదయమును కఠినపరపగా అతడు ఇశ్రాయేలీలను తరిమెను. అట్లు ఇశ్రాయేలీలు బలిమి చేత బయలువెళ్ళుచుండిరి. ఐగుప్తీయులు అనగా ఫరో రథముల గుర్రములన్నీయు, అతని గుర్రపు రౌతులు, అతని దండును వారిని తరిమిరి. బయల్సెఫోను ఎదుటనున్న పీహహీరోతును సమీపమైన సముద్రము దగ్గర వారు దిగి ఉండగా వారిని కలుసుకొనిరి. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీలు కన్నులెత్తి ఐగుప్తీయుల తెరవెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతట వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మును రప్పించితివా? మమ్మును ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మును ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు. ఐగుప్తీయులకు దాసులమగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసులమగుటయే మేలని చెప్పిరి. అందుకు మోషే భయపడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడనూ చూడరు. యెహోవా మీ పక్షంన యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పెను. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలీలతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయుము. అప్పుడు ఇశ్రాయేలీలు సముద్రం మధ్యను ఆరిన నేలను నడిచిపోదురు. ఇదిగో, నేనే ఐగుప్తీయుల హృదయములను కఠినపరచుదును, వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకొందును. నేను ఫరో వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను మహిమ తెచ్చుకొనినప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకొందురనెను. అప్పుడు ఇశ్రాయేలీల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలీల సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను, కానీ రాత్రి అది వీరికి వెలుగిచ్చెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలీలను సమీపించలేదు. మోషే సముద్రము వైపు తన చేయి చాపగా యెహోవా ఆ రాత్రంతయు బలమైన తూర్పుగాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగాను చేసెను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీలు సముద్రము మధ్యను ఆరిన నేల మీదను నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడవలే నుండెను. ఐగుప్తీయులను, ఫరో గుర్రములను, రథములను, రౌతులను వారిని తరిమి సముద్రము మధ్యనను చేరిరి. అయితే వేకువజామున యెహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరచి వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తొలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీల ఎదుట నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షంన మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. అంతలో యెహోవా మోషేతో, ఐగుప్తీయుల మీదకిని వారి రథముల మీదకిని వారి రౌతుల మీదకిని నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రము మీద నీ చేయి చాపుమనెను. మోషే సముద్రము మీద తన చేయి చాపగా ప్రొద్దుపడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పారలెను గనుక ఐగుప్తీయులు అది చూచుచు వెనుకకు పారిపోయిరి. అప్పుడు యెహోవా సముద్రం మధ్యను ఐగుప్తీయులను నాశనము చేసెను.
నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రంలోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేసెను. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అయితే ఇశ్రాయేలీలు ఆరిన నీళ్లను సముద్రం మధ్యనున్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను గోడవలే ఉండెను. ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించెను. ఇశ్రాయేలీలు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరమున చూచిరి. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలీలు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందు ఆయన సేవకుడైన మోషే యందును నమ్మిక ఉంచిరి. 15వ అధ్యాయము. అప్పుడు మోషేయు ఇశ్రాయేలును యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడురి. యెహోవాను గూర్చి గానము చేసెదను. ఆయన మిగుల అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును ఆయన సముద్రంలో పడద్రోసెను. యెహోవాయే నా బలము, నా గానము. ఆయన నాకు రక్షణయు ఆయను. ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను. ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమను స్తుతించెదను. యెహోవా యుద్ధశూరుడు, యెహోవా అని ఆయనకు పేరు. ఆయన ఫరో రథములను అతని సేనను సముద్రములో పడద్రోసెను. అతని అధిపతులలో శ్రేష్ఠులు సముద్రములో మునిగిపోయిరి. అగాధ జలములు వారిని కప్పెను. వారు రాతి వలె అడుగంటిపోయిరి. యెహోవా నీ దక్షిణ హస్తము బలమొంది అతిశయించును. యెహోవా నీ దక్షిణ హస్తము శత్రువుని చితకగొట్టును. నీ మీదికి లేచువారిని నీ మహిమాతిశయము వలన అణచివేయుదువు. నీ కోపాగ్నిని రగులజేయుదువు. అది వారిని చెత్తవలే దహించును. నీ నాసికారంధ్రముల ఊపిరి వలన నీళ్లు రాశిగా కూర్చబడెను. ప్రవాహములు కుప్పగా నిల్చెను. అగాధ జలములు సముద్రముల మధ్య గడ్డక కట్టెను. తరిమెదను, కలిసి కొనేదను, దోపుడు సొమ్ము పంచుకొనేదను. వాటి వలన నా ఆశ తీర్చుకొనియదను. నా కత్తి దూసెదను. నా చెయ్యి వారిని నాశనము చేయునని శత్రువు అనుకొనెను. నీవు నీ గాలిని విసరిచేసితివి. సముద్రము వారిని కప్పెను. వారు మహా అగాధమైన నీళ్లలో సీసము వలె మునిగిరి. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు. స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవు. అద్భుతములు చేయువాడవు. నీ వంటి వాడెవడు? నీ దక్షిణ హస్తమును చాపితివి. భూమి వారిని మృంగివేసెను. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి. నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి. జనములు విని దిగులు పడును. ఫిలిష్తీయ నివాసులకు వేదన కలుగును. ఏదోము నాయకులు కలవరపడుదురు. మోయాబు బలిష్ఠులకు వణుకు పుట్టును. కనాను నివాసులందరూ దిగులొంది కరిగిపోదురు. భయము, అధిక భయము వారికి కలుగును. యెహోవా నీ ప్రజలు అద్దరికి చేరు వరకు, నీవు సంపాదించిన ఈ ప్రజలు అద్దరికి చేరు వరకు నీ బాహుబలము చేత పగవారు రాతి వలె కదులకొండుదురు. నీవు నీ ప్రజను తోడుకొని వచ్చెదవు. యెహోవా నీ స్వాస్థ్యమైన కొండ మీద నా ప్రభువా, నీవు విడిపించుటకు నిర్మించుకొనిన చోటును నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు వారిని నిలువపెట్టెదవు. యెహోవా నిరంతరము ఏలువాడు. ఫరో గుర్రములు అతని రథములను అతని రౌతులను సముద్రంలో దిగగా యెహోవా వారి మీదకి సముద్ర జలములను మళ్లించెను. అయితే ఇశ్రాయేలీలు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిరి. మరియు అహరోను సహోదరియు ప్రవక్తయునగు మిర్యాము తంబురను చేత పట్టుకొనెను. స్త్రీలందరూ తంబురతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిర్యాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను. యెహోవాను గానము చేయుడి, ఆయన మిగులు అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును సముద్రములో ఆయన పడద్రోసెను. మోషే ఎర్ర సముద్రము నుండి జిన్లను సాగచేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దాన్ని 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అని పేరు కలిగెను. ప్రజలు
మేమేమి త్రాగుదుమని మోషే మీద సనుగుకొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతనికిని ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారిని కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారికి పరీక్షించి, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియూ మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. తరువాత వారు ఎలీమునకు వచ్చిరి. అక్కడ 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లును ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్ల యొద్దనే దిగిరి. 16వ అధ్యాయము. తరువాత ఇశ్రాయేలీయులు సమాజమంతయు ఎలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఎలీమునకు సినాయికిని మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి. ఆ అరణ్యంలో ఇశ్రాయేలీల సమాజమంతయు మోషే అహరోనుల మీద సనిగిరి. ఇశ్రాయేలీయులు మేము మాంసము వండుకొను కొండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తినునప్పుడు యెహోవా చేతి వలన ఎలా చావకపోతిమి? ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యములోనికి మమ్మును అక్కడ నుండి తోడుకొని వచ్చితనని వారితో ననగా, యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారంను కురిపించెదను. వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బెత్తము ఆనాడే కూర్చుకొనవలెను. మరియు 6వ దినమున వారు తెచ్చుకుని దానిని సిద్ధపరచుకొనవలెను. వారు దినమున కూర్చుకొని దానికంటే అది 2 ఉండవలెనెను. అప్పుడు మోషే అహరోనులు ఇశ్రాయేలీలందరితో, యెహోవా ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించినని సాయంకాలమందు మీకు తెలియబడును. యెహోవా మీద మీరు సనిగిన సనుగులను ఆయన వినుచున్నాడు. ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు. మేము ఏ పాటి వారము, మా మీద సనుగులనేలా అనిరి. మరియు మోషే, మీరు తినుటకై సాయంకాలమున మాంసము, ఉదయమున చాలినంత ఆహారము మీకు యెహోవా మీకియ్యగాను మీరు ఆయన మీద మీ సనుగులను యెహోవాయే వినుచుండుగాను మేము ఏ పాటి వారము, మీ సనుగుట యెహోవా మీదనే గాని మా మీద కాదనెను. అంతటా మోషే అహరోనుతో, యెహోవా సన్నిధికి సమీపించుడి, ఆయన మీ సనుగులను విననని నీవు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో చెప్పమనెను. అట్లు అహరోను ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో మాట్లాడుచుండగా వారు అరణ్యము వైపు చూచిరి. అప్పుడు యెహోవా మహిమ ఆ మేఘంలో వారికి కనపడెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను ఇశ్రాయేలీయుల సనుగులను వింటిని. నీవు సాయంకాలమున మీరు మాంసము తిందురు, ఉదయమున ఆహారము చేత తృప్తి పొందుదురు. అప్పుడు మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకొందురని వారితో చెప్పమనెను. కాగా సాయంకాలమున పూరేరుడ్లు వచ్చి వారి పాలెమును కప్పెను. ఉదయమున మంచు వారి పాలెమును చుట్టూ పడియుండెను. పడిన ఆ మంచు ఇరిగిపోయిన తరువాత నూగుమంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడెను. ఇశ్రాయేలీయులు దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. మోషే, ఇది తినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారము. యెహోవా ఆజ్ఞాపించినది ఏమనగా, ప్రతివాడును తన వారి భోజనమునకు ప్రతివాడు తన కుటుంబంలోని తలకు ఒక్కొక్క ఓమేరు చొప్పున దాన్ని కూర్చుకొనవలెను. ఒక్కొక్కడు తన గుడారంలోనున్న వారి కొరకు కూర్చుకొనవలెనెను. ఇశ్రాయేలీలు అట్లు చేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకొనిరి. వారు ఓమేరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకుని వానికి ఎక్కువగా మిగులలేదు, తక్కువగా కూర్చుకుని వానికి తక్కువ కాలేదు. వారు తమ తమ ఇంటి వారి భోజనమునకు సరిగా కూర్చుకొని ఉండిరి. మరియు మోషే దీనిలో ఏమీ ఉదయం వరకు ఎవరునూ మిగుల్చుకొనకూడదని వారితో చెప్పెను. అయితే వారు మోషే మాట వినక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెము మిగుల్చుకొనగా అది పురుగు పట్టి కంపు కొట్టెను. మోషే వారి మీద కోపపడగా
వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన ఇంటి వారి భోజనమునకు తగినట్టుగా కూర్చుకొనిరి. ఎండవేడిమికి అది కరిగెను. 6వ దినమున వారు ఒక్కొక్కనికి 2 ఓమెరుల చొప్పున 2 ఆహారం కూర్చుకున్నప్పుడు సమాజం యొక్క అధికారులందరూ వచ్చి అది మోషేకు తెలిపిరి. అందుకు అతడు, యెహోవా చెప్పిన మాట ఇది, రేపు విశ్రాంతి దినము, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినము. మీరు కాల్చుకొనవలసినది కాల్చుకొనుడి, మీరు వండుకోవలసినది వండుకొనుడి. ఉదయము వరకు మిగిలినదంతయు మీ కొరకు ఉంచుకొనుడని వారితో చెప్పెను. మోషే ఆజ్ఞాపించినట్లు వారు ఉదయం వరకు దాన్ని ఉంచుకొనిరి. అది కంపు కొట్టలేదు, దానికి పురుగు పట్టలేదు. మోషే, నేడు దాన్ని తినుడి, నేటి దినము యెహోవాకు విశ్రాంతి దినము, నేడు అది బయట దొరకదు. 6 దినములు దాన్ని కూర్చుకొనవలెను. విశ్రాంతి దినము అనగా 7వ దినమున అది దొరకదనెను. అట్లు జరిగెను. ప్రజలలో కొందరు 7వ దినమున దాన్ని కూర్చుకొన వెళ్ళగా వారికి ఏమీ దొరకకపోయెను. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, మీరు ఎన్నాళ్ళ వరకును నా ఆజ్ఞలను ధర్మశాస్త్రమును అనుసరించి నడువనొల్లకుందురు? చూడుడి, నిశ్చయముగా యెహోవా ఈ విశ్రాంతి దినమును ఆచరించుటకు సెలవిచ్చెను గనుక 6వ దినమున 2 దినముల ఆహారమును మీకు అనుగ్రహించి ఉన్నాడు. ప్రతివాడు తన మాట చొప్పున తన చోట నిలిచి ఉండవలెను. 7వ దినమున ఎవడునూ తన చోట నుండి బయటికి వెళ్ళకూడదనెను. కాబట్టి 7వ దినమున ప్రజలు విశ్రమించిరి. ఇశ్రాయేలీలు దానికిని మన్నా అను పేరు పెట్టిరి. అది తెల్లని కొత్తిమీర గింజ వలె నుండెను. దాని రుచి తేనెతో కలిపిన అపూపము వలె నుండెను. మరియు మోషే ఇట్లనెను, యెహోవా ఆజ్ఞాపించినది ఏమనగా, నేను ఐగుప్తు దేశము నుండి మిమ్మల్ని బయటికి రప్పించినప్పుడు అరణ్యములో తినుటకు నేను మీకు ఇచ్చిన ఆహారమును మీ వంశస్థులు చూచినట్లు వారు తమ యొద్ద ఉంచుకొనుటకు దానితో 1 ఓమెరు పట్టు పాత్రను నింపుడనెను. కాబట్టి మోషే అహరోనుతో, నీవు 1 గిన్నెను తీసుకొని దానిలో 1 ఓమెరు మన్నాను పోసి నీ వంశస్థులు తమ యొద్ద ఉంచుకొనుటకు యెహోవా సన్నిధిలో దాన్ని ఉంచుమనెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఉంచబడుటకు సాక్ష్యపు మందసం ఎదుట అహరోను దాన్ని పెట్టెను. ఇశ్రాయేలీలు నివసింపవలసిన దేశమునకు తాము వచ్చు 40 ఏండ్లు మన్నానే తినుచుండిరి. వారు కనాను దేశపు పొలిమేరలు చేరు వరకు మన్నాను తినిరి. ఓమెరు అనగా ఏపాలో 10వ భాగము.